మ్యాటర్ ఏంటంటే దుబాయ్ నుంచి భాను వాళ్ళ అమ్మమ్మ వస్తుంది, సౌదీ నుంచి. అమ్మమ్మ 10 years తర్వాత ఇండియాకి వస్తుంది అనమాట. అట్లా వెళ్ళి హైదరాబాద్లో పికప్ చేసుకుందామని వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తాన్నా. ఇక అమ్మమ్మ మెమొరీగా ఈ బ్లాగ్ చేద్దామని నేను చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తాన్నా. ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం. ఫ్రెండ్, నేను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మనం ఇక స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాను అనమాట. స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కరుణాకర్ గాడు మన ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఎవరు కనపడట్లే కదా ఇంట్లో. ఇప్పుడు లైట్ పడుతుందిగా, మాట్లాడమా ఇప్పుడు అన్నమాట. బాగుంది కానీ రెస్టారెంట్ రిచ్గా. తిన్నాక మళ్ళీ స్టార్ట్. ఇట్లా సరదా లోపలికి వెళ్ళి తినేసి ఇప్పుడు నైట్ లాడ్జ్కి వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి యూట్యూబ్లో మీ అన్నకి. ఇగో మీ మామ వాను హాయ్ చెప్పు. నువ్వు కూడా చెప్పు. గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం ఎర్లీ మార్నింగ్ అమ్మమ్మ కోసం. అది తెలిసి అమ్మమ్మ వచ్చి ఉంటుంది మేబీ. పోయి అమ్మమ్మని పికప్ చేసుకుని వద్దాం. ఫ్లైట్ ఏదిరా? అందరికి ఆనందంగా ఉంది బ్రో అమ్మమ్మ వస్తుందంటే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పట్టుకొస్తుంది, ఏం కావాలి అనేది ఉంటుంది కాన్సెప్ట్. ఇప్పుడే ఎయిర్పోర్ట్లోకి వచ్చినాం అనమాట. ఇప్పుడే అమ్మమ్మ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిందంట. ఇట్స్ అమేజింగ్. మా వాళ్ళు క్రేజీగా ఫీల్ అవుతాను అమ్మమ్మ రాగానే. ఎట్లా వెళ్తాను చూడండి అండి, ఫుల్ స్పీడ్. ఏంటి 10 years తర్వాత ఇండియాకి రావడం అంటే ఎవరికైనా అట్లనే ఉంటుంది బ్రో, ఫ్యామిలీ మెంబర్స్ కదా. అనుకోకుండా వచ్చిన చెప్పలే. ఏడు మహేశాడు. వీడు మహేష్ రెబల్ అనమాట. వస్తాడు అనమాట, ఇట్లా ఉంటాడు అనమాట. అప్పుడప్పుడు అట్లా ఉంటుంది అనమాట. అన్న ఎట్లా వెళ్ళాలన్న ఇటు హైదరాబాద్? మొత్తం ఇప్పుడే ప్యాకింగ్ అవుతుంది అనమాట. మా వీడు ఏం సర్ప్రైజ్ రా బాబు, ముంబై నుంచి ఇటు వచ్చి ఎక్కడికి వస్తారు ఏంది ముంబై, ఎవరికి ఏం అర్థం కాలేదు. నేను కార్ వేసుకొని పైకి వచ్చేలోపు నా ముందు వచ్చి నిలబడ్డాడు. ఏం మాట్లాడట్లే వాడు. మొత్తం
హాయ్ చెప్పండి అందరూ. అమ్మమ్మ మీద అమ్మమ్మ ఒకసారి చూడమ్మమ్మ. బాను అన్ఎక్స్పెక్టెడ్ మనకి సర్ప్రైజ్ కాబట్టి టైట్ అయిపోయింది బండి. ఇంటికి పోయి అడవుడే మొత్తం. ఏది డాన్స్ ఎత్తావు ఇప్పుడు? డాన్స్ ఎత్తావా? ఇక్కడ ఆపాలా సైడ్కి? జై మీ జింగ్ జింగ్. ఒకే దగ్గర కాదు ఉండేది. 10 రోజులు ఎవర్రా నువ్వు కలలే నిజమవుతూ కథగా మొదలయ్యే పయనం. ఫుడ్ అమ్మమ్మకి ఆకలి ఎత్తుంది. పాపం అమ్మమ్మ కూడా వాళ్ళకి ఆకలి ఎత్తుంది. వాళ్ళు టిఫిన్ చేసిన కాబట్టి ఆకలి కావట్లేదు. అవసరం లేదు, డైరెక్ట్ కట్టన్ తీసే. భానుభాయ్ సర్ప్రైజ్. ఒకేసారి రండి, తొందరగా రండి. మురిసే ఆనందాలు నీవేగా, చెన్నిస్తే మళ్ళీ నీవై పుడతానే. చెప్పలేదు. ఎప్పుడు వచ్చావు? అమ్మమ్మ అంటే అమ్మమ్మ దగ్గరికి వచ్చావా? అమ్మమ్మనే. లేదు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్. ఇప్పుడే భాను వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. చూడు అందరు